కడప జిల్లా జమ్మలమడుగులో దారుణం చోటు చేసుకుంది. నగర పంచాయతీ పాలకుల నిర్లక్ష్యం 30 మంది ప్రాణాల మీదకు తెచ్చింది. ఇక స్థానిక ప్రజలు 2 రోజులుగా కలుషితమైన నీరు సరఫరా అవుతున్నాయని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వారి నిర్లక్ష్యం ఇప్పుడు దాదాపు 6 మంది ప్రాణాల మీదకు తెచ్చింది. జమ్మలమడుగు మున్సిపాలిటీ నుండి సరఫరైన నీటిని త్రాగి 30 మంది ప్రజలు అస్వస్థకు గురయ్యారు. వారందరూ చికిత్స నిమిత్తం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విధానం పైన తగ్గుతాయి 2 రోజులు. కారణము అదే అక్కడ కాంట్రాక్ట్లో నీళ్ళ వల్లనే అని చెప్పారు. కొంతమంది ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇట్లే జరుగుతుంటే అసలు ఏంది ప్రభుత్వం ఏం పట్టించుకుంటుందో నాకు అసలు అర్థమే కాలేదు. ఏందిరా అసలు ఒక్కొక్క మనిషి ఇట్లా పడిపోతుంటే మంచి గుండె రైలు మేము పుట్టుతున్నాయి. అంత అధ్వానంగా కామేలు ఇన్ని పోతున్నారు కొంతమంది. ఏరియాలో కనీసం అంటే ఒక 25 మంది 30 మంది ఓన్లీ మోషన్స్తోనే పడిపోయారు. ఏమని అడిగితే కనుక డాక్టర్లు వచ్చేసి వాటర్ ప్రాబ్లం అని చెప్తారు. వాటర్ ప్రాబ్లం వల్ల ఇది ఈ వాటర్ ప్రాబ్లం వల్ల మేము వచ్చేసి మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పారన్నారు. అతను కూడా వచ్చాడు శివ అనేసి. అతను కూడా వచ్చింది కనుక అతను మీ ఇంట్లో కాడ మీ ప్రాబ్లం పెట్టుకొని మమ్మల్ని మాట్లాడుతున్నారని మీరు అన్నారు. మా ఇంట్లో వచ్చేసి 5 మంది ఉంటే 3 పడిపోయారు. మా ఇంట్లో 5 మంది ఉంటే 5 మందిలో 3 పడిపోయారు. ఒక్కరు కూడా డిశ్చార్జ్ అయ్యారు, ఒకరికి తగ్గలేదు. వచ్చేసి ఇప్పుడు 3 రోజులు హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో బిల్లులు కట్టినాక మోటార్ సైకిళ్ళు మా ఉండే ఏమైనా బంగారం అంటే బ్యాంకులలో పెట్టుకుని డబ్బులు తీసుకొచ్చి